బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు ఇప్పుడు ఈ పేరు వింటేనే టెన్షన్. అందుకు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలే అందుకు కారణం. కాగా కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అల్లర్లు తిరిగి జరగకుండా అలర్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆంక్షలు విధించారు. గీత తాటితే తాట తీస్తామని ఇప్పటికే ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో పల్నాడు బాగానే ఫేమస్ అయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఎన్నికల వేళ అల్లర్లు అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు అనే టాక్ నడిచిందని, కానీ తన ఎంక్వైరీలో మాత్రం పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించినట్లు తేలిందని చెప్పారు. పోలీసులకు సరైన డైరెక్షన్ లేకపోవడం వల్లే కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి ప్రజలు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు కానీ తర్వాత కానీ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని చెబుతున్నారు. బాటిల్లో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు ఇప్పుడు ఈ పేరు వింటేనే టెన్షన్. అందుకు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలే అందుకు నిదర్శనం. కాగా కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక పోలీసుల చర్యలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని గుంటూరు నుంచి మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి సాధారణమైనటువంటి ప్రజలు రోడ్ల మీదకి రావడానికి కానీ, షాపులు తెరవడానికి సంబంధించినటువంటి అంశాలపైన ఆంక్షలు కూడా మొదలవుతున్నాయనే విధంగా చెప్పచ్చు. ఇప్పటికే ట్రేడ్ యూనియన్లతో కూడా మీటింగ్లు అయితే పోలీసులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా కూడా స్వచ్ఛందంగా కూడా షాపులను మూసేయడానికి కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంతో ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతం తర్వాత నుంచి పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తయ్యి అధికారులు క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చే వరకు షాపులు తెయ్యం అనే విధంగా కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అత్యవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ముందుగానే తెచ్చి ఇళ్లలో పెట్టుకోవాలనే విధంగా కూడా పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈరోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు, అంటే జూన్ 4వ తారీఖు సాయంత్రం ఎన్ని గంటలకైతే ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందో అన్ని గంటల వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 13 కూడా ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరన్నా బయటికి రావాలంటే అత్యవసరమైనటువంటి పరిస్థితులు అయితేనే రావాలి అనే విధంగా కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. దాంతోపాటు నలుగురికి మించి కనుక కంపల్సరీగా బయటకు వస్తే వాళ్ళని కంపల్సరీగా అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా నిన్న పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా కొంత ఈ ఆంక్షలకి సహకరించాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా బాణసంచాలు కాల్చడం కానీ, బాణసంచాలకు సంబంధించినటువంటి విక్రయాలు జరగడం కానీ, లేకపోతే డీజేలు ఇలాంటి వాటికి ఎక్కడా కూడా పర్మిషన్లు ఇవ్వం అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కనుక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా ఆ గ్రామ పరిధిలోనే చేసుకోవాలి, ఊరేగింపులు చేయటాలు ఇలాంటివి కూడా లేకుండా చూసుకోవాలనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళాలన్నా కూడా పోలీసులు ఒక పర్మిషన్ కూడా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పల్నాడు జిల్లా ప్రజలైతే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత బంద్ వాతావరణం పల్నాడు జిల్లాలో కొనసాగబోతుంది అనే విధంగా కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో తమకు సహకరించాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి.